హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ మంగళగిరి నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 14 వేకెన్సీస్ను వీరు భర్తీ చేయనున్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు ఎలా అప్లై చేయాలి, విద్యార్హతలు ఎలా ఉండాలి, ఏజ్ లిమిట్ అనేది ఎలా ఉంటుంది అన్న పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. మన ఛానల్ని కొత్తవారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 14 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ 14 పోస్టులు కడప జిల్లా సెంట్రల్ ప్రిజన్లో, అలాగే నెల్లూరు జిల్లా సెంట్రల్ ప్రిజన్లో జైళ్లలో వీరు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లోని పోస్టుల వివరాలకు వచ్చినట్లయితే కనుక ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కు సంబంధించి కడప నందు ఒక వేకెన్సీస్, నెల్లూరు నందు ఒక వేకెన్సీ ఉందండి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండి, అలాగే 3 years ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులనైతే తెలియజేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 30,000 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, సెకండ్ వేకెన్సీ వచ్చేసి అకౌంట్ కమ్ క్లర్క్ ఉద్యోగం, పార్ట్ టైం జాబ్ అండి. ఇది గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే అకౌంట్స్ నందు నాలెడ్జ్ కలిగి ఉన్నవారు అర్హులను అయితే తెలియజేశారు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి కడప నందు, ఒకటి నెల్లూరు నందు ఉంది. శాలరీ వచ్చేసి 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. కౌన్సిలర్ ఆర్ సోషల్ వర్కర్ ఆర్ సైకాలజిస్ట్ ఆర్ కమ్యూనిటీ వర్కర్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. నెల్లూరు నందు 2, కడప నందు 2 ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ సోషల్ సైన్స్లో ఉత్తీర్ణత సాధించి ఉండి, అలాగే 1 to 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే తెలియజేశారు. ఇంగ్లీష్ నందు నాలెడ్జ్ కలిగి ఉండాలి. అలాగే ఇక్కడ ఇంగ్లీష్ నందు 1 year రీజనల్ లాంగ్వేజ్ పర్ఫార్మెన్స్ షల్ బి అనే సర్టిఫికేట్ని అయితే ట్రైనింగ్ సర్టిఫికేట్ని కలిగి ఉండాలని తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, శాలరీ వచ్చేసి 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మేల్ నర్స్కు సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. కడప నందు 1, అలాగే నెల్లూరు నందు 1 ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మేల్ నర్సింగ్ GNM ఆర్ BSc నర్సింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాల అర్హులని అయితే తెలియజేయడం జరిగింది. శాలరీ వచ్చేసి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అయితే తెలియజేశారు. 5వది వచ్చేసి వార్డ్ బై వేకెన్సీస్ ఉన్నట్లు వీరు తెలియజేశారు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి నెల్లూరు నందు, ఒకటి కడప నందు ఉందండి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 8th క్లాస్ పాస్ అయి ఉండి, అలాగే హాస్పిటల్స్లో కానీ, హెల్త్ కేర్ సెంటర్స్లో కానీ, డీ అడిక్షన్ సెంటర్స్లో కానీ మీరు వార్డ్ బైగా చేసిన ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే తెలియజేశారు. వీరికి శాలరీ 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పీర్ ఎడ్యుకేటర్కి సంబంధించి మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్ డ్రగ్ నందు వీరు 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి అని అయితే తెలియజేశారు. అటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నెల్లూరు నందు, ఇంకొకటి వచ్చేసి కడప నందు ఉంది. 10,000 రూపాయలు వీరికి శాలరీ ఇవ్వడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. అంటే మినిమం ఏజ్ 21, మ్యాక్సిమం ఏజ్ 35గా ఇవ్వడం అయితే జరిగిందని అయితే వీరు తెలియజేశారు. ఫ్రెండ్స్, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా అప్లై చేయాలన్న విషయానికి వచ్చినట్లయితే ఒక CV అనేది మీరు మేక్ చేయాల్సి ఉంటుంది. ఆ CVకి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసేసి ఇక్కడ తెలియజేసిన అడ్రస్కి మీరు అయితే పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 10/9/2025 అండి. తాడేపల్లి గుంటూరు నందు చేరే విధంగా బిఫోర్ 10/9/2025 చేరే విధంగా మీ యొక్క సర్టిఫికేట్ని అలాగే అప్లికేషన్ ఫామ్ని మీరు ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు వాటిని క్రాస్ చెక్ చేసి షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులను అయితే ఇంటర్వ్యూ ఆర్ ఎగ్జామ్ అయినా కండక్ట్ చేసి అభ్యర్థులను భర్తీ చేయడం జరుగుతుందని ఈ నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని క్యాన్సిలేషన్ చేయాలన్నా కానీ, లేదా ఏవైనా మార్పులు చేయాలన్నా కానీ అదంతా కూడా ఇక్కడ ఈ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్ గుంటూరు రేంజ్ తాడేపల్లి వారికి ఉంటుందని అయితే వీరు క్లుప్తంగా నోటిఫికేషన్లో తెలియజేశారు. కాబట్టి మీరు ఏవైనా మార్పులు జరగవచ్చు కూడా దీంతో. అదంతా కూడా డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ప్రిజన్
వారి చేతుల్లో ఉంటుంది. ఏమైనా ఎడిటింగ్స్ ఉన్నా కానీ, పోస్టులు పెంచడం, తగ్గించడం, లేదా సెలక్షన్ ప్రాసెస్, ఈ నోటిఫికేషన్ ఎత్తేయడం అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే ముందు మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత అప్లై చేయడం మంచిదని అయితే సూచిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. అలాగే మన వీడియోస్ని షేర్ చేసి లైక్ చేస్తారని భావిస్తూ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపవచ్చని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.